పిండి మెంతిపిండి ఒక స్పూన్ వేసుకుందాం. వేసేసాను ఆల్రెడీ. తిరుమత కాలిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత పోపులో వేసి కలుపుకుందాం. ఓకేనా. ఎండుమిర్చి వేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకుందాం. సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు. కొబ్బరి, కారం, ఉప్పు, చిన్నులపాయి, జీలకర్ర వేసుకున్న మిక్స్ చేసుకున్న పొడి దీంట్లో మిక్స్ చేసుకుందాం. మామిడికాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకుందాం. ఇది 1 ఇయర్ వరకు కాదు, 3 మంత్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో పోపు వేసుకుంటాం. చల్లారిపోయింది. పోపు దీంట్లో పెట్టేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి మామిడికాయ చట్నీ రెడీ అయింది. తొక్కుడు మామిడికాయ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, మరి మీరు కూడా ఎలా చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నా వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఓకే, మరి బాయ్. చూస్తే ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి చూపిస్తూ ఉండండి. స్పూన్ తోటి ఇదిగోండి. అన్నంలో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఓకే, మరి బాయ్.